కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నాయకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కనకదుర్గ వారి చెల్లెలు శ్రీలక్ష్మికి చెందిన ఆస్తిని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంత జరుగుతున్నా ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అనంతపురం నగరంలో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా ప్రజల ఆస్తులను ఆక్రమిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన ఈ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శారదానగర్లో డాక్టర్ ఎస్ కనకదుర్గ అనేటువంటి ఆమె, వారి చెల్లెలు ఎస్ శ్రీలక్ష్మి అనేటువంటి ఆమె, వీరు దాదాపు 40 సంవత్సరం నుంచి వాళ్ళు అనంతపూర్ టౌన్లో ఉంటున్నారు. 35 సంవత్సరాలుగా ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఆమె సత్యసాయి కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. 2019లో ఆమె రిటైర్డ్ అయ్యారు. అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నిన్న మొన్న ఆమె గత 6 నెలల కింద మనకు రాజమండ్రి కాకినాడకు వెళ్ళి వస్తూ వారు ప్రమాదవశాత్తు వారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నవంబర్ 24లో ఆమె చనిపోయారు. దాదాపు కనకదుర్గ వారు చనిపోయిన తర్వాత మన శకుంతల అనేటువంటి ఆమె ఒక జీపీని సృష్టించి ఆమె పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి శేఖర్ అనే అతనికి దాన్ని మళ్ళీ బదిలీ చేసి ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వారు లేకుండా, వారు ప్రమేయం లేకుండా చనిపోతే ఒక బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా చేయడం చాలా ఇదిగా ఉంది. అంటే